హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు పాంచజన్య. ఈరోజు మనం 10th జూలైకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేది ఈనాడు పేపర్లో చూద్దామండి. సరే, ఫస్ట్ 2 పేపర్స్ అడ్వర్టైజ్మెంట్స్ రైట్. మనకు ఫస్ట్ న్యూస్ ఈరోజు ఏమొచ్చిందంటే, మీ పనితీరు ఆశించినట్లు లేదు. ఎవరు చెప్తున్నారు ఇది? మన చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు అనమాట. చూద్దాం అసలు ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నారు. కీలకమైన రాజకీయ అంశాలపైన ఎందుకు స్పందించరు? మహిళా ఎమ్మెల్యేని వైకాపా నాయకుడు కించపరిస్తే మీకు పట్టదా? నిన్న అనుకున్నాం కదండి, ఈ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి వాళ్ళ ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరుకి సంబంధించి కోవూరు కాన్స్టిట్యున్సీలో అక్కడ ప్రశాంత్ రెడ్డి గారిని ఇట్లా హ్యూమిలేట్ చేస్తూ మాట్లాడారని, దానికి సంబంధించి రివ్యూలో మాట్లాడారనమాట సీఎం గారు. నెక్స్ట్, వైకాపా కుట్ర రాజకీయాన్ని ఎండగట్టడం మీ శాఖలో పనిచేస్తున్న మంచి పనులను ప్రజలకు ఎందుకు చెప్పరు? కొందరు మంత్రుల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా వైకాపా తప్పుడు మెయిల్స్ పంపుతోందని ఆగ్రహం. నిన్న ఒక న్యూస్ వచ్చింది కదండి, కొంతమంది ఇన్వెస్టర్స్కి మెయిల్స్ వెళ్ళాయంట, మీరు ఇన్వెస్ట్ చేయకండి, మా దాంట్లో ప్రాఫిట్ ఉండదు అన్నట్టుగా వెళ్ళింది అని చెప్పి సీఎం దృష్టికి వెళ్ళినట్టుంది. దాని గురించి మాట్లాడారు. సరే, మనము కొంచెం పొలిటికల్ న్యూస్ పక్కన పెట్టి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం యూజ్ అవుతుందో చూద్దాం. మంత్రులు ఇంకా పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు. మీకు ప్రత్యేకంగా సామాజిక మాధ్యమ బృందాన్ని PROని కేటాయించాం. అయినా మీ శాఖల్లో పనిచేస్తున్న పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతే ఎలా? ఇప్పటికీ 50% మంత్రులు ఈ విషయంలో వెనకపడ్డారు. మీ సమస్య ఏంటి? మంచి పనులను ప్రజలకు చెప్పరా అని సీఎం అసహనం వ్యక్తం చేశారు. సందర్భానుసారం వెంటనే స్పందించాలి. మామిడి రైతులకు డబ్బులు ఇస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా 270 కోట్లు వెచ్చించి పొగాకు కొంటున్నాం. చూసారా, మన గవర్నమెంట్ ఏమేమి పర్చేస్ చేస్తుంది రైతుల నుంచి అన్నది చూస్తున్నాం ఇక్కడ. అవన్నీ మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే ఎలా? మనం పని చేయడమే కాదు, దాన్ని ప్రజలు గుర్తించేలా చేయాలి. అవసరమైన విషయాన్నిపై వెంటనే స్పందించకపోతే నష్టం జరుగుతుంది అన్నారనమాట. సరే, ఇంకా ఏంటి? కీలక ప్రాజెక్టులు పచ్చజెండా. ఏంటి కీలక ప్రాజెక్టులు? ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రాయలసీమ ఎత్తిపోతల, వేదవతి, రాజోలిబండ. నిలిపివేసిన ఎన్నో ప్రాజెక్టులు మళ్లీ పట్టాలపైకి. రాష్ట్ర మంత్రిమండలి ఆమోదంతో అడుగులు ముందుకంట. రైట్. తోతాపురి మామిడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండ. కిలోకి ₹4 మద్దతు ధరతో 260 కోట్లు మంజూరు. ఏపీ మీరు గమనిస్తే గత 3 days నుంచి కంటిన్యూస్గా ఏపీ స్పేస్ పాలసీ అనేది మనకి న్యూస్లో ఉంది. దానికి సంబంధించి ఈరోజు క్యాబినెట్ ఆమోదం తెలిపిందంట. ఇంకా ఏమంటున్నారు చూడండి. రవాణా వాహనాల హరిత పన్ను 1500, 300కి తగ్గింపు. రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పార్థసారథి. సరే, ఏం మాట్లాడారో ఇక్కడ మనకు మినిస్టర్ గారు చెప్తున్నారు, చూద్దాం. మన పార్థసారథి గారు, చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర మంత్రి మండలంలో నిర్ణయం తీసుకున్నారు. ఓకే. ప్రస్తుత సీజన్లో 6.5 లక్షల టన్నుల తోతాపురి మామిడిని సేకరిస్తుండగా ప్రభుత్వం మద్దతు ధరగా కిలోకి ₹4 చొప్పున చెల్లించేందుకు 260 కోట్లు మంజూరు చేసే నిర్ణయానికి ఆమోదం తెలిపారు. మీకు గుర్తుంటే 2 days బ్యాక్ ఒక న్యూస్ చదివాం మనం. ఏంటి, అక్కడ మన ప్రతిపక్షంలో ఉన్న ప్రెసిడెంట్ జగన్ గారు వెళ్ళి తిరుపతి దగ్గర బంగారుపాలెంకి వెళ్తున్నారు అని న్యూస్ వచ్చింది. ఎందుకు? ఈ మామిడి రైతులు. ఈ కంటెక్స్లో ఇప్పుడు క్యాబినెట్లో జరిగిన విషయాన్ని కూడా ఫస్ట్ బ్రీఫ్ చేశారనమాట. ధాన్యం సేకరణ బకాయిలు 672 కోట్లు మంజూరు చేయగా గురువారం నుంచి ఈ సొమ్ము రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు తెలిపారనమాట. ఇంతకుముందు పౌర సంబంధాల శాఖ మంత్రి ఎవరండి? మన కొడాలి నాన్నగారు. ఇప్పుడు ఈయన చేస్తున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షుడు. ఓకే. క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్, క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి, స్పేస్ పాలికి సంబంధించి ఎవ్రీడే న్యూస్లో ఉంటుంది. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అనే ప్రభుత్వ కంపెనీ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం. దీని ద్వారా ఏమంటున్నారు? ఈ లైన్ చాలా ఇంపార్టెంట్ చూడండి. దక్షిణాసియాలోని మొదటిసారి ఏపీలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయనున్నారు. మన సౌత్ ఏషియాలోనే ఇదే ఫస్ట్ అంట. 4,000 కోట్లతో పెట్టుబడులతో పాటు 1,000 మంది యువతకి ఉపాధి లభిస్తుంది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అంటే ఎంత పెట్టుబడిలో పెడుతున్నారు, ఎంతమందికి ఉపాధి, ఈ 2 పాయింట్స్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలన్నమాట. ఏంటి? 4,000 కోట్లతో పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 25-30 కాలానికి అంతరిక్ష రంగాభివృద్ధికి చెందిన ఏపీ స్పేస్ పాలసీ 4.0కి ఆమోదం. దీనికి సంబంధించి ఏమన్నారు? దేశంలోని ఈ రంగంలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపేందుకు స్పేస్ టెక్నాలజీ, వాణిజ్య కార్యక్రమాల అభివృద్ధికి ఈ పాలసీ సహకరిస్తుంది.
మీకు గుర్తుంటే ఇంతకు ముందు వరకు ఇలా డ్రాఫ్ట్ పాలసీ అయ్యింది, ఇలా చేయబోతున్నాం, ఇలా చెప్పారు. అవన్నీ మనం చదివాము. ఇప్పుడు అదే పాలసీని కంటిన్యూ చేస్తూ వాటికి ఏంటంటే క్యాబినెట్ ఆమోదం తెలిపింది అనే కంటెక్స్‌లో చెప్తున్నాం. అందువల్ల ఎలాబొరేటెడ్ డిస్కషన్ లేదు దీని గురించి. అది గుర్తించాలి మీరు. జల్ జీవన్ మిషన్‌లో జల్ జీవన్ అనంగానే మన పవన్ కళ్యాణ్ గారు గుర్తొచ్చేసారనమాట మీకింకా. స్ట్రైక్ అయిపోవాలి. అది రూరల్‌కి సంబంధించిందా? అర్బన్‌కి సంబంధించిందా? ఇలాంటి డౌట్స్ ఉండకూడదు. ఆయన రూరల్ పంచాయతీ రాజుకి కదా! సో, రూరల్‌కి సంబంధించింది. మ్యాచింగ్ షేర్ కింద అవసరమైన 10,000 కోట్లను రుణాల రూపంలో సమీకరించేందుకు స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఏపీ జల్ జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ స్థాపనకు ఆమోదం తెలిపారు. అంటే మనకి ఇంకో కార్పొరేషన్ రాబోతుంది. దాని పేరు ఏపీ జల్ జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ అన్నమాట. నెక్స్ట్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాసాలు పూర్తి చేసేలా. ఓకే, నైస్. ఇంకేమన్నా అన్నారా? రాజధాని నగరంలో భూ సమీకరణ వల్ల జీవనోపాధి కోల్పోయిన నిరుపేదలకు గతంలో చంద్రబాబు ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయగా వైకాపా వాటిని రద్దు చేసి మళ్ళీ వాటిని అంటే వాళ్ళకి పెన్షన్స్ అనేవి కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా గ్రీన్ ట్యాక్స్ మాట్లాడాం కదా, చూద్దాం. రవాణా శాఖలో వాహనాలకు హరిత పన్ను గరిష్టంగా ₹200 ఉండగా గత ప్రభుత్వం దీన్ని 20,000 వరకు పెంచింది. దీన్ని సవరించి 2 స్లాబ్లుగా ₹1,500, ₹3,000 తగ్గించేలా నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా 9.5 లక్షల మంది సరుకు ప్రజా రవాణా వాహనదారులకు లబ్ధి చేకూరుతుంది. జలవనరుల శాఖ మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి గతంలో ప్రారంభం కాని పనులు 25% లోపు జరిగిన పనులను రద్దు చేయగా ప్రజల అవసరాల దృష్ట్యా ఇందులో 71 పనులు చేపట్టేందుకు ఆమోదం. అసలు 25% పనులు ఎందుకు జరుగుతున్నాయండి? ఇప్పుడు మీరు కంప్లీట్ వర్క్ చేస్తాను అంటేనే కదా కాంట్రాక్టర్ వచ్చి బిడ్డింగ్ చేస్తాడు టెండర్ ప్రక్రియలో. దాంట్లో నుంచి లీస్ట్ కాంట్రాక్టర్ ఎవరు L1 తీసుకొని మీరు కాంట్రాక్టర్కి వర్క్ అనేది అలాట్ చేశారు. వర్క్ ఆర్డర్ ఇచ్చినా కూడా కాంట్రాక్టర్ ఓన్లీ 25% వరకే చేసి ఎందుకు మానేస్తున్నాడు? ఇక్కడ ప్రతిసారి మన కాంట్రాక్టర్ని బ్లేమ్ చేయకూడదండి. 2 సైడ్లు వినాలి ఫస్ట్. ఓకే, కాంట్రాక్టర్ అంటే ఏదో దోచుకునేవాడు గవర్నమెంట్ అట్లా వద్దు. కాంట్రాక్టర్ సైడ్ ఏం చెప్తున్నారు, గవర్నమెంట్ సైడ్ మీరేం మాట్లాడుతున్నారు, ఇద్దరు కలిసి ఒక డైలాగ్ డెలివరీ ద్వారా దాన్ని కంప్లీట్ చేయాలి. కానీ 25% లోపు పనులు అయిపోయినాయి, సో ఇది ఇప్పుడు చేయకండి మళ్ళీ పోతుంది, దానివల్ల ఎవరు లాస్ అవుతారండి? ప్రజలు లాస్ అవుతారు. మీరు ఒక వర్క్ స్టార్ట్ చేశారంటే అది ప్రజలకు యూజ్ అవుతుందనే కదా స్టార్ట్ చేశారు. అందులో ఇప్పుడు 71 పనులు చేపట్టేందుకు ఆమోదం అంట. అన్నిటికీ దేనికైనా ఫండింగ్ ఈజ్ ద మెయిన్ ఇష్యూ అండి. చేసిన వాళ్ళకి చేసినట్టు ఇవ్వండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నారు కదా, మరి ఫస్ట్ బిల్లు కంప్లీట్ చేసిన వాళ్ళకి ఫస్ట్ రిలీజ్ చేయండి. ఇక్కడ అన్ని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ రావాలి, కాంట్రాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ పెట్టుకుంటే ఇంకెప్పటికండి పనులు అవుతాయి. కోకో రైతులకి కిలోకి ₹50 మద్దతు ధర. కోకో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం మద్దతు ధరగా కిలోకి ₹50 చొప్పున చెల్లించేందుకు 14 కోట్ల వరకు మంజూరు ఆమోదం. మీరు గమనిస్తే ఇప్పుడు దాకా ఏం చెప్పారు? రైతులకు సంబంధించి మాట్లాడారు, తర్వాత పొగాకుకి సంబంధించి మాట్లాడారు, ఆ తర్వాత మామిడి సంబంధించి మాట్లాడారు, ఇప్పుడు కోకో. ఇలాంటి పదాలన్నీ మీరు ప్రాక్టికల్గా ఇందుకే ఇంత ఎలాబొరేటెడ్గా చెప్పడం అనమాట. ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నారనుకోండి ఈజీగా స్ట్రైక్ అవుతాయి. అంటే మీ పేపర్ ఏంటంటే మన స్టేట్ లెవెల్ ఎగ్జామ్కి రాస్తున్నారు కాబట్టి స్టేట్ లెవెల్కి సరిపోయే విధంగా ఆప్ట్గా ఉంటుంది, అందుకని చెప్పడం అనమాట ఇవన్నీ. సరే, పల్నాడు జిల్లా మాచవరం నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడులో 2000 హత్యకు గురి కాగా, ఓకే, ఇది అతనికి కారుణ్య నియామకం గురించి మాట్లాడుతున్నారనమాట. ఇదండి ఇప్పటికీ క్యాబినెట్ ఏం చేసింది ఒక్కసారి చూడండి. విమానాశ్రయాల అభివృద్ధి 1000 కోట్ల రుణం అంట. ఎక్కడెక్కడ చెప్తున్నారు ప్లేసెస్ గుర్తుపెట్టండి. కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం విమానాశ్రయాల అభివృద్ధికి నిధులు ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు అత్యవసరాలు తీర్చేందుకు హట్కో నుంచి 1000 కోట్ల రుణం. ఎవరిస్తున్నారు ఇప్పుడు రుణము? హట్కో ఇస్తోంది. నెక్స్ట్ అనకాపల్లి, ఇది చాలా చాలా ఫేమస్ ప్లేస్ అండి. ఇంకా దీన్ని మర్చిపోకూడదు. బల్క్ డ్రగ్ అనగానే ఇదే గుర్తు రావాలి. ఎందుకంటే రాయలసీమ జోన్స్ వాళ్ళకి ఇది కొంచెం కష్టం కదా, అందుకు చెప్తున్నా. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ప్రతిపాదిత బల్క్ డ్రగ్ పార్క్ సరిహద్దుల సవరణ. ఓకే, నెక్స్ట్ స్టీల్ ప్లాంట్ స్థాపనకు కేటాయించిన భూముల తరలింపు పరిహారంగా 790 ఎకరాలను అదనంగా సేకరించిన ఏపీ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కు మళ్ళీ స్టాంప్ డ్యూటీస్, రిజిస్ట్రేషన్ ఫీజు, ఓకే, ఇవన్నీ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్. రామాయపట్నంలో భూసేకరణకు స్పెషల్ డిప్యూటీ గారు. రామాయపట్నం పోర్ట్ ఎక్కడ ఇచ్చిన్నారండి మీకు గుర్తుందా? దుగ్గరాజపట్నం అని చెప్తున్నారు. ఎప్పుడు? మనకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో. బట్ అది ఫీజిబుల్గా లేదు. ఇక్కడ షార్కి ఆ పక్కనే కదా షార్ ఉంటుంది, అంటే ఇది దాదాపు కొంచెం నాయుడుపేట లేకపోతే వాకాడు ఈ జోన్లో వస్తుంది అన్నమాట. ఈ ప్లేస్ పక్కనే షార్ ఉంటుంది సూళ్ళూరుపేట దగ్గర.
దీనికి ఇబ్బంది అవుతుంది లాంచింగ్ స్టేషన్స్ అన్నట్టుగా ఒక రిపోర్ట్ వచ్చింది. సో మేము అది ఒప్పుకోమని సెంట్రల్ మళ్ళీ చెప్తే, సరే అక్కడ వద్దులేండి, ప్రకాశము నెల్లూరు బార్డర్ కలిసే దగ్గర రామాయపట్నం ఉంది కదా, ఆ రామాయపట్నం దగ్గర ఇవ్వండి అని చెప్పి 14, 19లోనే ఈవెన్ అప్పుడు ఉన్న టీడీపీ గవర్నమెంట్ టైంలోనే ఇది శాంక్షన్ అయ్యింది. తర్వాత వైసీపీ గవర్నమెంట్ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళింది. కానీ ఇంకా ల్యాండ్ అక్విజిషన్ దగ్గరే ఈ ప్రాజెక్ట్ అనేది ఆగిపోయిందనమాట. ఇవన్నీ ఏపీ రీఆర్గనైజేషన్ ఇష్యూస్ రాయమన్నప్పుడు కూడా మీరు ఇవి యాడ్ చేసుకోండి. ఓకే, రైట్. ఒకసారి న్యూస్ చూడండి. శ్రీ సిటీ నుంచి ఖతార్కు అతి భారీ ట్యాంక్ అంట. శ్రీ సిటీలో తయారైన లిక్విడ్ నైట్రోజన్ స్టోరేజ్ ట్యాంక్. రైట్. శ్రీ సిటీ ఇంకొక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లాగా తయారైతే మనం కూడా తమిళనాడు బీట్ చేయగలం కదండి తొందరలో. ఇంకేం న్యూస్ ఇక్కడ చూడండి. ఉద్యోగ కార్మిక సంఘాల ఆధ్వర్యం బుధవారం విజయవాడలో కార్మికుల బహిరంగ ర్యాలీ. నిన్న అనుకున్నాం కదా, కార్మిక సంఘాలకి సంబంధించి వాళ్ళ రైట్స్కి సంబంధించి యూనియన్ మీటింగ్స్ కానీ జరగట్లేదు, వాళ్ళ హక్కుల్ని కాల రాస్తున్నారని చెప్పి సమ్మె చేస్తున్నామని. అది ఓకే. నిత్యావసరాలకు కలగని ఇబ్బంది. నిత్యావసరాలకు ఇబ్బంది కలిగితే ప్రాబ్లం అయిపోద్ది కదా. మనుషులే పుస్తకాలు, అనుభవాలే పాఠాలు. సరే, అంతా జగన్ నాటకం. ఈ కాన్సిక్వెన్సీలు ఏంటో మరి అర్థం కావట్లేదు. కానీ గత 4 days నుంచి మరి గవర్నమెంట్ చెప్తుంది, బట్ గవర్నమెంట్ కూడా దానికి ఎవిడెన్సెస్ చూపిస్తుంది కదా. ఇలాంటివి చేయకూడదండి. ఎప్పుడైనా పాలిటిక్స్ అన్నప్పుడు ఫెయిర్ పాలిటిక్స్ చేయండి. మధ్యలో ఎవరు లాస్ అవుతారు? వీటి వల్ల సామాన్యులే లాస్ అవుతున్నారు. మీరు పోలీసులా రాక్షసులా? విచ్చలవిడిగా లాఠీ చేస్తారా? సరే, ఇదే చిత్తూరు జిల్లా బంగారుపాలెం మామిడి మార్కెట్. ఈ మామిడి మార్కెట్ కోసమే ఇప్పుడు నేను చెప్పిన క్యాబినెట్లో మామిడికి ఇచ్చిన రైతులకి వాళ్ళకి 4 రూపాయలు కొంటున్నాం, ఇవన్నీ దాని కంటెక్స్ట్లో చదవండి. సరే, అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు అధికారం కలెక్టర్లకు. కలెక్టర్లకు ఇస్తున్నారు అక్రమ రిజిస్ట్రేషన్ అని. కలెక్టర్ ఎవరైతారండి? ఎగ్జిక్యూటివ్ అవుతాడు. అవునా? అంటే గవర్నమెంట్కి అనుగుణంగా పనిచేస్తారు. మరి రిజిస్ట్రేషన్ రద్దు అధికారం కలెక్టర్లకంట. జిల్లా రిజిస్ట్రేషన్ విచారణ నివేదిక మేరకు చర్యలు. ఓకే. నెక్స్ట్ వెంటనే అమల్లోకి వచ్చేలా నోటిఫికేషన్ జారీ. సరే, సింహాచలం దగ్గర, సింహాచలంలో వైభవం గిరి ప్రదక్షిణ స్వామివారి గురించి ఒక అప్డేట్ ఇచ్చారనమాట. నెక్స్ట్, పాఠశాలకు బాటేసిన ఉపాధ్యాయుడు కలెక్టర్ ప్రశంస. చాలామంది టీచర్స్ ఇంకా మంచి వాళ్ళు కూడా ఉన్నారండి. మనం గవర్నమెంట్ స్కూల్ని తక్కువ చేసి మాట్లాడలేము ఇప్పుడు. కొండంత భక్తజనం కొంగ బంగారం ప్రదక్షిణం, అది సింహాచలంకి సంబంధించి. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయినట్టుంది కదా అది. గిన్నిస్ బుక్ రికార్డ్ దిశగా నేటి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం. చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి గవర్నెన్స్కి సంబంధించి. ఇలాంటివి కూడా కోట్ చేయండి ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు. శ్రీ సత్యసాయి జిల్లాలో పాల్గొన్న చంద్రబాబు గారు, లోకేష్ గారు. రాష్ట్రంలో మరో రికార్డు సాధనకు రంగం సిద్ధమైంది. ఒకే రోజు 2 కోట్ల మందితో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఏంటంటే దీని పేరు, మెగా సమావేశాన్ని, అంటే మెగా PTM 2.0 ప్రభుత్వం నిర్వహించనుంది. దీనికి సంబంధించి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీలు, మీరు గమనించాలి. మిమ్మల్ని ఇంటర్వ్యూలోనే క్వశ్చన్ చేయొచ్చు, PTM వల్ల యూజ్ ఉందా, అసలు ఈ PTM యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది అంటే కనీసం ఒక 3 పేర్లని చెప్పగలగాలి కదా. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆబ్వియస్లీ ఉంటారు, పాఠశాల యాజమాన్య కమిటీలు. ఇది మనకు RTI యాక్ట్లో కూడా ఉందండి, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో కూడా. అందుకని దాన్ని ఇక్కడ చేర్చారు. ఉద్యోగులు, అధికారులు, దాతలు, పూర్వ విద్యార్థి అలిమని అందరినీ ఒక చోటకు తీసుకొస్తుంది ఏంటి ఈ PTM అనేది. విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆలోచనతో ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టాలి. ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా, ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అని కూడా క్వశ్చన్ అడగచ్చు MCQsలో. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జడ్పీ పాఠశాలలో బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. ఓకే, సరే. ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించనుంది. ఈ కార్యక్రమం విద్యార్థులు తమ తల్లుల పేరుతో మొక్కలు నాటనున్నారు. మొక్కలు నాటిన విద్యార్థులకు గ్రీన్ పాస్పోర్ట్లు ఇవ్వనున్నారు. ఓకే, చూద్దాం. వస్తే మంచిదే కదండి, ఎడ్యుకేషన్లో డెవలప్మెంట్ అనేది మన దాంట్లో. నమ్మకం నిలబెడతాం, గౌరవం పెంచేలా పనిచేస్తాం. బాధ్యతల స్వీకరణ వేళ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. మొత్తానికి రాష్ట్ర బీజేపీ నాయకత్వం మారింది, ఈ విషయాన్ని గుర్తించాలి. ఇదే విషయంతో పాటు ఇంకో న్యూస్ కూడా చక్కర కొడుతుంది. ఏంటంటే మన నేషనల్ బీజేపీ ప్రెసిడెంట్గా ఈసారి ఉమెన్ కంటెస్టెంట్ని పెట్టబోతున్నారు అని. మేబీ అది మన పురంధరేశ్వరి గారు కూడా దాంట్లో రేస్లో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. మహిళలను కించపరచడం వైకాపా నాయకులకు అలవాటు. ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టిన పురంధేశ్వరి. ఓకే,
మహిళల పట్ల ఓకే. అందరూ ఇప్పుడు దీనికి సంఘీభావం తెలుపుతున్నారనమాట. అట్లా మాట్లాడొద్దండి మరి ఏంటి ఇదంతా? ఆత్మీయ సమావేశాల్లో భాగస్వాములు కావాలి. ఇది ఎవరు చెప్తున్నారండి? చూడండి ఒకసారి 'లోకేష్' గారు చెప్తున్నారు. ఒకసారి ఈయన తన స్టేట్మెంట్‌లో ఏం చెప్తున్నారో చూద్దాం. ఆత్మీయ సమావేశాల ఆవశ్యకతపై నేను రాసిన వ్యాసం ఈనాడు పత్రికలో బుధవారం ప్రచురితమైంది. సమాజ భాగస్వామ్యంతోనే విద్యా వికాసం సాధ్యం. స్వర్ణాంధ్ర 2047 కల సాకారం బడి వైపు ఓ అడుగు వేసి విద్యార్థుల భవితకు బాటలు వేయండి అని లోకేష్ కోరారు. ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి. సమాజ భాగస్వామ్యంతోని విద్యా వికాసం స్వర్ణాంధ్ర ఇలాంటివి కోట్ చేయండి. అంటే మీ ఆన్సర్‌ని ఎండ్ చేసేటప్పుడు అనమాట. సో, బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది ఆన్సర్ అప్పుడు. సరే. ఎందుకంటే మనమే కాదు కదండీ! మనమే పేపర్ చదువుతున్నామంటే మనకు క్వెషన్స్ అడిగేవాళ్ళు గానీ, ఎగ్జామినర్స్ కానీ అలా స్కాన్ చేసేసి ఉంటారు ఈ పాటికి. సో, వాళ్ళే రాస్తారు కాబట్టి ఈజీగా కనెక్ట్ అయితారనమాట. జనసేనలోకి వైకాపా, టీడీపీ ఓకే. వదిలేసేయండి. ప్రాంతీయ వ్యాపార వాతావరణ ర్యాంకింగ్‌లో ఏపీకి 4 స్థానం. మీరు నిన్నటి నుంచి కూడా మనము కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ కానీ, లేకపోతే సి సెక్షన్స్ ఇలాంటి న్యూస్ చెప్తున్నాం గదా! అంటే అది అందరి పీపుల్‌కి ఇంపాక్ట్ అయ్యేది. అలాంటివన్నీ మీరు ఒక దగ్గర నోట్ చేసుకోండి. ట్రస్ట్ మీ మీరు ఇవన్నీ నిజంగా ఫాలో అయ్యి జస్ట్ ఇంత వింటున్నారు కాబట్టి ఒక్కొక్క 1 లైన్‌లో మీరు నోట్ చేయండి. ఆ మంత్‌కి సంబంధించిన హైలైట్స్ అనేవి వస్తాయి. నేను నోట్స్ మొత్తం రాయమనట్లేదు. హైలైట్స్ రాయండి. ఆ హైలైట్స్ రోజు రివిజన్ చేస్తూ ఉండండి. లేదా మీ ఫ్రెండ్స్‌తో గాని ఏదో ఒకటి. అప్పుడు మీకు కొద్ది రోజులకి ఒక పొలిటీషియన్ కన్నా ట్రస్ట్ మీ మీకే ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి కూడా ఎవరో రాసిస్తేనే వాళ్ళకి క్లారిటీ ఉంటది. కానీ మీకు అలా కాదు గదా! అందులోనూ ఇలాంటి స్టాటిస్టిక్స్ ఉన్న పాయింట్స్ చెప్పారనుకోండి చాలా బావుంటుంది. అందుకని అంటున్నా. చూద్దాం. ప్రాంతీయ వ్యాపార వాతావరణ ర్యాంకుల్లో ఏపీకి 4 స్థానం. ఎవరు చెప్పారిది? ఎకనామిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ వీళ్ళు చెప్తున్నారనమాట. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తూ ఒక్కో మెట్టు ఎదుగుతోంది. ప్రఖ్యాత ఎకనామిస్ట్ గ్రూప్ ఆధ్వర్యంలోని ఎకనామిక్ ఇంటెలిజెన్స్ విభాగం భారత్‌లోని వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ వ్యాపార వాతావరణానికి ప్రకటించిన ర్యాంకులో ఆంధ్రప్రదేశ్ 6.9 మార్కులతో 4 స్థానంలో నిలిచింది. కర్ణాటక, ఢిల్లీలు కూడా ఇవే మార్కులతో 4 స్థానంలో ఉన్నాయి. తొలి 3 స్థానాల్లో తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర. గమనించారా? తమిళనాడు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గదా! ఎంఆర్ఎఫ్ ట్రైడ్స్ ఇవన్నీ ఎక్కడ తమిళనాడు మీకు కనిపిస్తది అబ్జర్వ్ చేయండి. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కనిపిస్తాయి. ఇంకా ఆన్సర్‌లు గెస్ చేయగలరనమాట. 2025, 29 మధ్య రాష్ట్రాల్లో ఉండబోయే వాణిజ్యపరమైన వాతావరణాన్ని అంచనా వేసి ఈ సంస్థ దేశంలోని 15 పెద్ద రాష్ట్రాల పనితీరుకు 10 మార్కులు కేటాయించి 1-10 అందులో 6.8 మార్కులతో తెలంగాణ 7వ స్థానంలో నిలిచింది. ఏపీ వచ్చి ఎక్కడండి? 4థ్‌లో ఉంది. ఈ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులను సమీక్షించి విశ్లేషిస్తుంది. దీని ప్రధాన కార్యాలయాలు ఓకే ఎక్కడుందని చెప్తుంది. ఈ సంస్థ చేసే ఆర్థిక, రాజకీయ, వ్యాపార విశ్లేషణకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అందువల్ల ఈ రిపోర్ట్‌కి మన వాళ్ళు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఇక్కడ హైలైట్ చేశారు. ఇప్పుడు ఈ సంస్థ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఆర్థిక, రాజకీయ మౌలిక వస్తువుల నియంత్రణ సూచీలు, అలాగే దేశ, విదేశీ పెట్టుబడుల పరిస్థితులను ఆధారంగా చేసుకొని 25, 29 మధ్య కాలంలో రాష్ట్రాల్లో ఉండబోయే పరిస్థితిని విశ్లేషించి ఈ ర్యాంకులు ప్రకటించిందనమాట. ఓకే. తర్వాత ఎవరెవరు ఉన్నారు ఏంటని మాట్లాడు. ఈ ర్యాంకుల పట్ల మన ఎంపీ గారు ఉన్నారు కదా! ఆయన హర్షం వ్యక్తం చేశారని చెప్తున్నారు. దేశంలోని టాప్ అచీవర్ స్టేట్స్‌లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా నిలవడం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వ సత్తాకు నిదర్శనమన్నారు. ప్రస్తుతం రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న మౌలిక వస్తువులతో తూర్పు ప్రాంతానికి గేట్‌వేగా మారుతుందని పేర్కొన్నారు. ఈ కంక్లూషన్ లైన్స్‌లో ఇవి వాడొచ్చు చూడండి. ఏమన్నారు? దేశంలోని టాప్ అచీవర్ స్టేట్స్‌లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉండబోతుంది అని. ఇక్కడ పొలిటికల్ స్టేట్మెంట్‌కి యాజ్ ఎ బ్యూరోక్రాట్‌గా మీరు రాసే ఆన్సర్‌కి డిఫరెన్స్ అనేది ఉండాలి. అవునా? అది ఎక్కడి నుంచి వస్తది? ఇది వాళ్ళ పొలిటికల్ అన్నప్పుడు వాళ్ళని ప్రైజ్ చేస్తారు. బట్ మన స్టేట్‌కి అప్లై చేయాలన్నమాట. సరే ఇక్కడ ఏమంటున్నారు ఇంకోటి చూడండి. మౌలిక వసతులతో తూర్పు ప్రాంతానికి గేట్‌వే మన ఏపీ అవ్వబోతుంది అన్నారు. మరి మీరు సబ్జెక్ట్‌ని తీసుకోవాలన్నమాట. ఏ పాయింట్‌ని ఎక్కడ వాడాలి అనేది. ఒకటికి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఆన్‌గోయింగ్‌లో మీకు క్లారిటీ వస్తుంది. నేతన్నకు కీర్తి నేటి తరానికి స్ఫూర్తి. ఓకే. జాతీయ అవార్డుకి ఎంపికైన సత్తెనపల్లి వాసు. హుహు. నైస్ కదండీ! కర్ణాటి మురళి ఇతనంట. సరే మీ పనితీరు ఆశించినట్టు లేదు. ఇది కొంచెం పొలిటికల్‌గా ఉంటుందండి. సో, నేను అందుకని ఇది పట్టించుకోవట్లేదు. చూద్దాం హైలైట్స్. రోడ్డుపై మామిడికాయలు పూయించి గొడవ చేశారు. బాండ్లలో పెట్టుబడి పెట్టొద్దని తప్పుడు మెయిల్లు.
గంజాయి డ్రగ్స్తో సంబంధం ఉంటే ఆస్తులు స్వాధీనం. గంజాయి డ్రగ్స్లో మాత్రం టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కదా, కూటమి గవర్నమెంట్ నిజంగా పాజిటివ్ ఇంపాక్ట్ తెచ్చిందండి. అది ఎవరో ఓన్లీ గవర్నమెంట్స్ చెప్పడం కాదు, ఈ టాస్క్ ఫోర్స్ కమిటీస్ ఉంటాయి కదా, దానికి సంబంధించి సదరన్ స్టేట్ హెడ్ చెప్పారంట మొన్న. అందుకని దాంట్లో అయితే మన వాళ్ళు గ్రేట్ అండి. రాజధానికి మలి విడత సమీకరణపై రైతులకు వివరించండి. నిత్యావసరాల ధరలను నియంత్రించాం. అంతా జగన్నాటకమే. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై వైకాపా గుండాల దాడి. అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు అధికారం కమిటీలకు. దీని గురించి అనమాట. ఇదంతా కొంచెం పొలిటికల్ న్యూస్ ఎక్కువ హైలైట్ అయిందండి. దేశవ్యాప్తంగా సమ్మె పాక్షికం. ఒక్కసారి చూద్దామండి, ఎందుకంటే ఇది కార్మికులకు సంబంధించింది కదా. సో యాజ్ ఏ బ్యూరోక్రాట్ మీరు తెలుసుకోవాలి. నూతన కార్మిక చట్టాలు, ప్రైవేటీకరణ చర్యల్ని వ్యతిరేకిస్తూ 10 కార్మిక సంఘాలకు చెందిన దాదాపు 25 కోట్ల మంది ఉద్యోగులు, కార్మికులు బుధవారం దేశవ్యాప్త సమ్మెకు దిగారు. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ ఏఐటియుసి, ఎన్ఎండిసి లిమిటెడ్, ఖనిజ ఉక్కు కంపెనీల ఉద్యోగ సంఘాలు, బ్యాంకులు, బీమా కంపెనీలతో సంబంధం ఉన్న సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలు సమ్మెలో పాల్గొన్నారు. ఓకే, వీళ్ళందరూ పాల్గొన్నారని ఉంది. సరే, అసలు విషయం ఏందో చూద్దాం. వ్యవసాయ కార్మిక సంస్థలు సమ్మెకు మద్దతు ఇచ్చేసారు. అయితే సమ్మె కారణంగా నిత్యావసర సరుకులకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ప్రజా రవాణాకు పెద్ద అంతరాయం కలగలేదు. గమనించాలి, మీరైనా ఒక జ్యుడిషియరీకి ఉన్నా లేకపోతే ఒక అడ్మినిస్ట్రేటివ్లో ఉన్న ఈ రెండింటిని ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. ప్రజా రవాణా ఇబ్బంది రాకూడదు, నిత్యావసరాలకు ఇబ్బంది రాకూడదు అనమాట. కేరళ, జార్ఖండ్, పుదుచ్చేరిలో కొన్ని సేవలకు అంతరం. ఓకే, పశ్చిమ బెంగాల్లోని సమ్మె తీవ్రత ఎక్కువ ఉంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఇది కాదు కానీ 4 కొత్త లేబర్ కోడ్ను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల్లో కాంట్రాక్టు పద్ధతి, ప్రైవేటీకరణను విరమించుకోవాలని, కార్మికులకు కనీస వేతనం 26,000 ఉండాలని, పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఈపీఎఫ్ఓ చందాదారులకు 9,000 రూపాయల కనీస పింఛన్ చెల్లించాలని, పంటలకు కనీస మద్దతు ధరలు కల్పించాలని, వ్యవసాయ రుణమాఫీ చేయాలని యూనియన్లు డిమాండ్ చేశాయి. ఇది ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క జ్యువెల్స్ లాగండి, అవి రత్నాలు లాంటి పాయింట్స్ కాబట్టి మీరు అలాగే ఎగ్జామ్కి కూడా తీసుకెళ్ళచ్చు క్రిటిసిజం అడిగినప్పుడు. ఓకే, అసలు పాత మళ్ళీ ఈ పింఛన్కి వెళ్తారా అండి? ఐ డోంట్ థింక్ సో. చూద్దాం మరి. విజయవాడలో గలం విప్పిన కార్మిక లోకం. కార్మికుల హక్కులకు విఘాతం కలిగించే లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మిక చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్టేట్మెంట్ చూడండి, అందుకే ఒకసారి ఎలాబొరేట్గా చదవండి అని చెప్పింది. ఒకసారి చదివితే దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తూ వాళ్ళ వర్షన్స్లో చెప్తారనమాట. లేబర్ కోడ్స్ ఏంటంటే పని హక్కులు 8 గంటలు ఉండాలంటున్నారు. బట్ 8 గంటల కన్నా కూడా ఎక్కువ వర్క్స్ చేయించుకోవచ్చు అన్నట్టు ప్రొవిజన్ ఇచ్చింది. ఈవెన్ ఏపీ గవర్నమెంట్ కూడా మీరు గమనిస్తే ఒక 10 to 15 days బ్యాక్ చెప్తున్నారనమాట. మేము ఈవెన్ ఉమెన్స్ దగ్గర కూడా ఇంకా టైం ఎక్స్టెండ్ చేసి వర్క్ చేసుకునే వెసులుబాటుని కల్పించాము. ఇన్ కేస్ ఆఫ్ ఉమెన్ ఎంప్లాయీస్ వాళ్ళకి కావాల్సిన సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా తీసుకుంటాము అన్నట్టుగా. దానికి సంబంధించి కార్మికులు అందరూ కూడా కొంచెం సీరియస్గా ఉన్నారు. అలా ఎలా చేస్తారు, అట్లా చేస్తే మీరు కార్మికుల్ని ఎక్స్ప్లాయిట్ చేసిన వాళ్ళు అవుతారు కదా, అట్లా ఎక్స్ప్లాయిట్ చేయకండి, పని దోపిడీ కిందకు వస్తుంది ఇదని మరి చూడాలి. మరి కాంట్రాక్ట్ పద్ధతి, ప్రైవేటీకరణ అది కూడా అంతే కదండి. ఇప్పుడు వాళ్ళ దగ్గర అంత వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ అనేది కూడా ఉండాలి కదా, వాళ్ళు ఆ సంస్థ కోసమే పని చేస్తున్నప్పుడు. చూడాలి మరి ఏం మాట్లాడతారు. పని గంటలు పెరిగిన వారానికి గరిష్ట పరిమితి 48 గంటలే. మంత్రి వాసంశెట్టి సుభాష్ అనమాట. ఈయన ఏం చెప్తున్నారో చూద్దాము. కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఓ ప్రకటనలో తెలిపారు. కార్మిక కర్మాగారాల చట్టాల సవరణతో కర్మాగారాల నిర్వహణలో సౌలభ్యం, కార్మికుల హక్కులు, ఆరోగ్యం, భద్రత, ఆదాయ భద్రత మరింత పెరుగుతాయని స్పష్టం చేశారు. ఎలా పెరుగుతాయి సార్? సరే పెరుగుతాయని మీరు అంటున్నారు కదా, అవేంటో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, కూర్చోండి, కార్మిక సంఘాలతో మాట్లాడండి. వాళ్ళు ఎవరో పోయి టెర్రరిస్ట్లో, నక్సలైట్స్లో కాదు కదా, మనలాంటి ఒక ప్రజలే. సో మాట్లాడండి. ఎప్పుడు వాళ్ళ పాటికి వాళ్ళు, గవర్నమెంట్ పాటికి గవర్నమెంట్. కొన్నైనా తీరాలి కదా. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా సేమ్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్. మారాలి సార్. వారానికి 48 గంటల గరిష్ట పని పరిమితి, అదనపు సమయం సహా 60 గంటల పరిమితి యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. రోజువారీ గరిష్ట పని గంటలు 9 నుంచి 10కి పెంచిన వారానికి 48 గంటలు యథావిధిగా ఉంటాయి. విశ్రాంతి విరామం 6 గంటల తర్వాత 30 నిమిషాలు ఉంటుంది.
6 గంటలు కంటిన్యూస్‌గా చేస్తే 30 నిమిషాలు విరామం. ఓవర్ టైమ్ పరిమితి త్రైమాసికానికి ఎంత? 50/75 గంటల నుంచి 144 గంటలకు పెంపు ఉంటుంది. దీనికి రెట్టింపు వేతనం వర్తిస్తుంది అని చెప్పి సుభాష్ గారు చెప్తున్నారు. అదే మన గవర్నమెంట్ ఇలా తీసుకొచ్చిందన్నాను కదా! దాని మీద కొంచెం సీరియస్‌గానే ఇష్యూ వచ్చిందని ఇట్లా చెప్తున్నారన్నమాట. రాజధానిలో పరిపాలనా నగరం సరిహద్దులు నోటిఫై చేస్తూ గెజిట్. ఎక్కడి వరకు క్యాపిటల్ జోన్ అని చెప్పి ఇప్పుడు మళ్ళీ సరిహద్దులు అనే వాటిని మళ్ళీ పెట్టారనమాట. సరే చూద్దాం. ప్రజా శ్రేయస్సుకు ప్రకృతి సేద్యం, భాజపా వ్యూహాత్మక అడుగులు, మనం మనుషులం, స్టేషన్స్ గురించి మాట్లాడుతున్నాం. సుస్థిరాభివృద్ధికి మత్స్య సాంకేతికలు. నిన్న మనం ఆక్వా గురించి మన చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడడం చదివాం కదా! దానికి ఈ ఆర్టికల్ యాడ్ చేసుకోండి. ఇంకా అది ఒకవేళ నేషనల్ వైడ్ ఇష్యూ అడిగినా కానీ ఇంతకు మించి రాయడమే. ఇప్పుడు ఏం అడిగినా కూడా మీకు స్టేట్ లెవెల్ ఎగ్జామ్కి అడిగినారు అంటే నేషనల్ లెవెల్ని అంతా కోట్ చేసినా మీరు స్టేట్ ఫ్లేవర్ ఇవ్వాలి. అప్పుడే అది మన స్టేట్ ఎగ్జామ్ అవుతుంది కాబట్టి. సో ఇది అది పక్కన పెట్టుకొని చదవండి. ఓకే, సరే ఈ ఫ్యాక్ట్ ఏంటో చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా మలేరియా కేసులు 2030 నాటికి 90% మేర తగ్గించాలని సంబంధిత వ్యూహాత్మక ప్రణాళిక పిలుపునిచ్చింది. కానీ 2023లో విశ్వవ్యాప్తంగా 26.3 కోట్ల మలేరియా కేసులు వెలుగు చూశాయి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇవి 1 కోటికి పైగా ఎక్కువ. అమ్మో! అంటే తగ్గించాలని పెట్టుకున్నా కూడా ఇంకా పెరుగుతున్నాయా? నిర్దేశిత తగ్గింపు లక్ష్యానికన్నా 2023లో మలేరియా కేసులు 3 రెట్లు ఎక్కువయ్యాయి. వామ్మో! చూసుకోండి జాగ్రత్తగా. పైగా ఇటీవల కాలంలో అవి మరింతగా పెరుగుతుండడం ఆందోళన రేపుతోంది. 2000-2023 మధ్య కాలంలో ప్రతి 1000 మంది జనాభాకు మలేరియా కేసుల గురించి ఇక్కడ మెన్షన్ చేశారు. 2023లో 60 మందికి ఉంది. ఇది ఎవరిచ్చారు? WHO వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అనమాట. ఓకే, రైట్. ఇంకా ఏముందండి, ఇది డిస్ట్రిక్ట్ ఎడిషను. కొంచెం వాయిస్ కానీ స్లోగా అనిపిస్తుంది అంటే 1.5లో అట్లా చూడండి. నాకు ఎడిటింగ్లో 2x తప్ప ఇంకోటి లేదనమాట. అప్పటికి నేను కొన్ని వీడియోస్ 2xలో పెట్టాను, బట్ మరీ ఎక్కువ స్పీడ్ అయిపోతుంది. సో అందుకని నేను ఒరిజినల్గానే అప్లోడ్ చేస్తాను. మీరు చూసుకునేప్పుడు 1.5లో చూసుకోండి. ఓకే, రైట్. ఇంకా చదువు మనస్తాపం. వసుంధర, ఆమె కష్టానికి తగ్గిన జాతీయ పురస్కారం. ఓకే, ఫైన్, కంగ్రాచులేషన్స్. ఇంకా ఛాంపియన్ నేను డిస్కస్ చేయట్లేదండి, మీరు చూసుకోవాలి. నాకు సరిగ్గా ఐడియా లేదు ఛాంపియన్ మీద, అందుకని. సరే, నవంబర్ 14-15 తేదీలో విశాఖలో భాగస్వామ్య సదస్సు అంట. చూద్దాం ఏంటో. విశాఖలో నవంబర్ 14-15 తేదీలో CII కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ 30వ భాగస్వామ్య సదస్సు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై ఇక్కడ మాట్లాడుతూ చెప్తున్నారు. సమ్మిట్కు సంబంధించిన ఇదంతా అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించి ఏం చేయాలి ఏంటి అని మాత్రమే మాట్లాడారండి. దాని గురించి ఏం జరిగింది అవుట్కమ్ అనేది మేబీ నెక్స్ట్ ఇష్యూలో రావచ్చు, నెక్స్ట్ పేపర్లో. విజయవాడలో పెరిగిన హెల్మెట్ ధారణ. అసలు కొన్ని మన దగ్గర ఎక్కడ ఈవెన్ తిరుపతి ఇలాంటి నెల్లూరు ఇలాంటి దగ్గర కూడా ఇప్పటికీ హెల్మెట్ మ్యాండేటరీ కాదు కదా. మరి ఏంటో హైదరాబాద్లో ప్రతి దగ్గర మ్యాండేటరీ, లేకపోతే ఫైన్ వేసేస్తున్నారు. PIB డైరెక్టర్గా P. రత్నాకర్ అంట. ఓకే, కీలక ప్రాజెక్టులు పచ్చజెండా. రాష్ట్ర మంత్రిమండలి ఆమోదంతో అడుగులు ముందుకు. ఒకసారి చూద్దామండి, ఇవి మనకి ఇంపార్టెంట్ కదా. రైట్. రాష్ట్రంలో NDA ప్రభుత్వం ఏర్పాటు నాటికి అసలు ప్రారంభించని 25% లోపల పనులు పూర్తయిన ప్రాజెక్టును నిలుపుదల చేస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం కొంత సడలించింది. అలా నిలిచిపోయిన ప్రాజెక్టుల్లో ప్రజలకు ఉపయోగపడే వాటిని తిరిగి చేపట్టాలని నిర్ణయించింది. ఇదే అండి చెత్త స్టేట్మెంట్ అంటే. ప్రజలకు ఉపయోగపడకపోతే మీరు అసలు ఎందుకు దాన్ని టేకప్ చేస్తున్నారు సార్? అంటే ఎమర్జెన్సీగా ఉండాలి అని ఏదైనా మార్చి చెప్పుండాల్సింది. జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో ఇదంతా మీటింగ్ నిర్ణయించారండి. ఇందులో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని అనేక కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి 2 దశల్లోని 4 ప్యాకేజీలు, మహేంద్ర తనయ, అక్కడ మీకు గుర్తుందా ఉత్తరాంధ్రలో 2 ఉన్నాయి ఏంటి, వంశధార ఉంది, నాగావళి ఉంది, అవునా, వాటికి సంబంధించి. రాయలసీమ ఎత్తిపోతల పథకం చాలా న్యూస్లో ఉంది, జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు. వంశధార వరద కట్టల నిర్మాణం, తెన్నేటి విశ్వనాథం, విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు, ఈయన స్టేట్మెంటేనా. పెద్దేరు రిజర్వాయర్ ప్రాజెక్టు. మీరు ప్రాజెక్టు పేరు రాసినప్పుడు ఇలా రాయకండి, జస్ట్ నార్మల్గా పెద్దేరు రిజర్వాయర్ అని. అది ఎవరికైనా స్వాతంత్ర సమరయోధులు
ఏదైనా పేరు చెప్పుంటే ఆ పేరుని కోట్ చేస్తూ మొత్తం ప్రాజెక్ట్ పేరు రాయండి. ఉప్పుటేరుపై రెగ్యులేటరు, గోదావరి పెన్నా అనుసంధానం తొలి దశ పనులు. గోదావరి పెన్నా అనుసంధానం. వరికపూడిశిల ఎత్తిపోతల, రాళ్లపాడు ప్రాజెక్టు, అదనపు స్పిల్వే పనులు, సోమశిల స్వర్ణముఖి. స్వర్ణముఖి మొన్న మన కనప్ప సినిమా వచ్చింది కదా, అక్కడ ప్రవహించేదేంటి? స్వర్ణముఖి, నాయుడుపేట ఇక్కడంతా. సోమశిల అంటే నెల్లూరు జిల్లా సోమశిల. నెక్స్ట్ స్వర్ణముఖి లింక్ కాలువ పథకం, వేదావతి ఎత్తిపోతల పథకం. కొన్ని స్కీమ్స్ నాకు కూడా ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియదండి. మీకు ఏదైనా తెలుసుంటే ఆ ఊరు వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మీరు కమెంట్లో మెన్షన్ చేయండి వాటిని, నేను కూడా తెలుసుకుంటాను. రాజోలి బండ మళ్లింపు పథకం తదితర. కర్నూలు కదండి రాజోలి బండ. ఈ పథకాలన్నిటికీ 27,000 కోట్ల అంచనా విలువతో ఇప్పటికే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చేశారంట. ఈ ప్రాజెక్టులకు ఇంతవరకు ఎన్ని కంప్లీట్ చేశారు అనేది ఇచ్చారు. ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇందాక చదివాం కదా, అదనమాట. దాన్ని ఇక్కడ మంత్రివర్గంలో కూడా కోట్ చేశారు. 25-29 కాలానికి రూపొందించిన ర్యాంకుల్లో 6.9 స్కోర్ నమోదు చేసి దేశంలో 4వ స్థానంలో నిలిచిందని మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు తెలిపారు. మరింత మెరుగైన పనితీరుతో రాబోయే రోజుల్లో రాష్ట్రం మొదటి స్థానానికి చేరుతుందని చెప్పారన్నమాట. సరే, శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి మండలం చాప్రామంద మహేంద్ర తనయాపై ప్రాజెక్టు రిజర్వాయర్ నిర్మాణంతో పాటు కుడి ఎడమ కాలువలు తవ్వి ఆయకట్టకు నీళ్లు అందించాలి. వంశధార పనులు సంబంధించి ఉత్తరాంధ్రకి గోదావరి పెన్నా, గుంటూరు ఛానల్ అంటే ఎగ్జాక్ట్గా పని ఏంటి అన్నది ఇక్కడ ఇచ్చారన్నమాట. ఇంకా విశాఖ జిల్లాలో ఉంది తెన్నేటి విశ్వనాథం పెద్దేరు రిజర్వాయర్, దీనికి ఆధునీకరణ. ఇప్పుడు దాకా చదివాం కదండి, వాటన్నిటిని డీటెయిల్డ్గా చెప్పారనమాట. ఓకే, రైట్. ఇంకేంటి? మద్యం కుంభకోణం కేసులో రజిత్ భార్గవ్కు సిట్ నోటీసులు. ఈ లిక్కర్ స్కామ్ ఎప్పటికీ తగ్గుతుందో, దీన్ని ఎప్పటికి పట్టుకుంటారు? పోలవరం వద్ద పెరుగుతున్న వరద, వాటర్ వస్తుంది కదా మరి, ఫ్లడ్స్ రాబోతే భలే తయారు చేసావు సైకిల్ మీద. ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు ఏది తీసుకున్న ఒక యూనిక్ నేచర్ ఉంటుంది కదా. ఇంతవరకు ఇలా పేపర్లో ఎప్పుడు రాలేదు నాకు తెలిసి. ఒక ఇంత పొజిషన్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయిలో వ్యక్తి ఇలా ఎంకరేజ్ చేయడం, ఇది చేయాలండి. అప్పుడే యువత కూడా వాళ్ళ ఇన్నోవేషన్కి కూడా మంచి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. రాజస్థాన్లో నేలకూలిన శిక్షణ విమానం అంట. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ ఏనుగు మృతి. అయ్యో, 100 ఏళ్ళు పైనే అంట. జీవితకాలం గోల్డెన్ వీసా శుద్ధ అబద్ధం, యుఏఈ చెప్తోంది. గోల్డెన్ వీసా ఎవరిస్తారు? యుఏఈ ఇస్తుంది. బీహార్లో ఓట్ల చోరీ జరగనివ్వం. ఏం చెప్పారు కదా అసలు రాహుల్ గాంధీ గారు. చోరీలు అక్కడ ఇంట్లో బంగారం కోసం వాటి కోసం జరుగుతాయి, ఓట్ల చోరీ అంట. 6 రోజులు ఊగిసలాట్లో ప్రాణాలు. దీని గురించి మనం ఒకసారి కంప్లీట్ వీడియో చేసుకుందామండి. ఎందుకంటే ఈ నర్సు నిమిషప్రియ గురించి చాలా న్యూస్లో ఉంది కదా. అయినా ఇక్కడ ఉన్న న్యూస్ ఏంటో చదువుదాం. యెమెన్ రాజధాని సనా జైల్లో ఉన్న కేరళ నర్సు నిమిషప్రియ మరణ శిక్ష అమలుకు రోజులు దగ్గర పడుతున్నాయి. ఈ నెల 16 నిమిషప్రియకు ఉరిశిక్ష అమలు చేయాలని యెమెన్ ప్రభుత్వం నిర్ణయించింది. భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో చివరి నిమిషంలో ఏదైనా అద్భుతం జరగబోతుందా అనే ఆశలో ఆమె కుటుంబం ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. పాలక్కాడ్ జిల్లాకు చెందిన నిమిషప్రియ 2008లో యెమెన్కి వెళ్లి ఉద్యోగంలో చేరింది. 2011లో కేరళకు చెందిన వ్యక్తితో ఆమెకు పెళ్లయింది. భర్తతో కలిసి యెమెన్లో ఉంటూ ఓ క్లినిక్ ప్రారంభించాలని నిమిషప్రియ నిర్ణయించుకుంది. యెమెన్ చట్టాల ప్రకారం ఆ దేశానికి చెందిన తలాల్ అదీబ్ మొహీదీని ఆమె వ్యాపార భాగస్వామిగా చేసుకుంది. వీరిద్దరూ కలిసి ఆల్మన్ మెడికల్ కౌన్సిల్ అనే సెంటర్ను ప్రారంభించారు. కొంతకాలంగా క్లినిక్ సజావుగా సాగింది. భర్త, కుమార్తె కేరళకు వెళ్లిపోగా నిమిషప్రియకు మెహదీ నుంచి వేధింపులు మొదలయ్యాయి. 2017లో అక్కడి నుంచి పారిపోయేందుకు ఆమె ప్రయత్నించింది. మెహదీకి మత్తుమందు ఇచ్చి తన పాస్పోర్ట్ లాక్కోవాలని భావించింది. ఈ ప్రయత్నంలో మత్తుమందు మోతాదు ఎక్కువ కావడంతో అతను చనిపోయాడు. ఈ కేసును విచారించిన కోర్టు ఆమెకు మరణ శిక్ష విధించింది. ఇలాంటప్పుడే అనిపిస్తుంది అనమాట, అసలు మనం ఎందుకు వెళ్ళాము, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అన్నట్టుగా. ఏం జరుగుతుందో మరి చూడాలి. అందుకే ఈ బ్లాక్ మెయిల్స్ వీటి జోలికి వెళ్ళకండి. అసలు అది ప్రాణాల మీదకి వచ్చేస్తాయి. ఎందుకు? తిన్న దాంట్లో హ్యాపీగా బతుకుతాం కదా. పన్నాలో గిరిజన కార్మికుడికి దొరికిన 40 లక్షల వజ్రం అంట. పన్నా దేనికి ఫేమస్ అండి? మధ్యప్రదేశ్ గోల్డెన్ డైమండ్స్ కదా. వడోదరలో కుప్పకూలిన వంతెన. ఇప్పుడు దాకా బీహార్లోనే ఉండింది ఈ సంస్కృతి, ఇప్పుడు గుజరాత్కి వచ్చిందేమో. ముడి సరుకు వనరుగా మిగిలిపోవద్దు.
మన ప్రైమ్ మినిస్టర్ గారు ఏం చెప్తున్నారో చాలా బాగా చెప్తారండి. విలువ సృష్టి, సుస్థిరాభివృద్ధిలో ఆఫ్రికా ముందుండి నడవాలి. ప్రధాని మోదీ ఆకాంక్ష. ఆయనకు నమీబియా అత్యున్నత పురస్కారం. చూసారా? వెళ్ళిన ప్రతి కంట్రీలో మన సార్‌కి అత్యున్నత పురస్కారం వస్తుంది. అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆఫ్రికా పాత్రకు భారత్ ఎంతో విలువిస్తుందని మోదీ ఉద్ఘాటించారు. అధికారం, ఆధిపత్యాలతో కాకుండా సమానత్వం, భాగస్వామ్యాలతో వర్ధిల్లే భవిష్యత్తును సృష్టించేందుకు ఇరు పక్షాలు ఐక్యంగా కృషి చేయాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. భద్రతా, రక్షణ రంగాల్లో ఆఫ్రికాకు సహకారాన్ని విస్తరించేందుకు ఢిల్లీ సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఆఫ్రికా దేశమైన నమీబియాలో పర్యటించిన మోదీ ఆ దేశ పార్లమెంటు సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి బుధవారం ప్రసంగించారు. కేవలం ముడిసరుకు వనరుగా ఆఫ్రికా మిగిలిపోకూడదని, విలువ సృష్టి, సుస్థిరాభివృద్ధిలో ముందుండి నడవాలని ఆకాంక్షించారు. ఆఫ్రికాలో భారత్ అభివృద్ధి భాగస్వామ్యం విలువ $1,200 కోట్ల పైగా ఉంది. అయితే మన బంధం నిజమైన విలువ డబ్బులో కాకుండా పరస్పర వృద్ధిలో దాగుంది అని ప్రధాని మోదీ పలికారన్నమాట. నమీబియాతో భారత్కు ఉన్నమన్న బలమైన చారిత్రాత్మక, సాంస్కృతిక సంబంధాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధం విలువ $80 కోట్ల దాటిందని గుర్తు చేశారు. అయితే క్రికెట్లోలా ఇది కేవలం వార్మప్ మాత్రమే అని, మున్ముందు వేగంగా స్కోర్ పెంచుతామని పేర్కొన్నారు. మరోవైపు ప్రధాని మోదీకి తమ దేశ అత్యున్నత పురస్కారమైన ఏంటిది ఆ పురస్కారము? ఎంసీక్యూస్ ఏదైనా రీసెంట్ ఎగ్జామ్ ఉంటే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అడుగుతారు. ఆర్డర్ ఆఫ్ ద మోస్ట్ ఎన్సివెంట్ ఎలివేషన్. ఈ పేరంతా చాలా ప్రొనౌన్సియేషన్ కష్టంగా ఉందండి, మీరు ఒకసారి చూసుకోండి. సరే, నమీబియా ప్రకటించింది. దేశ అధ్యక్షురాలు ప్రదానం చేశారు. సరే, అంకితం ఇస్తున్నట్టు మోదీ తెలిపారు. ఎవరికి? మనకే ఇస్తారు కదా. ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయుడు ఆయనే అనమాట. ఇది మనకి ఇంపార్టెంట్ లైన్. సరే, ఈ ఏడాది నుంచి నమీబియాలో యూపీఐ పేమెంట్స్ సంబంధించి నమీబియా పర్యటనలో ఆ దేశ అధ్యక్షురాలతో సమావేశమయ్యారు మన పీఎం గారు. డిజిటల్ సాంకేతికత, రక్షణ, భద్రత, వ్యవసాయం, ఆరోగ్య సేవలు, విద్య, క్రిటికల్ మినరల్స్ సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. ఈ ఏడాది నుంచే తమ దేశంలో యూపీఐ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు నమీబియా అంగీకరించింది. ఆరోగ్యం, ఔషధ రంగాల్లో పరస్పర సహకారంపై ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. నమీబియాలో వ్యాపార అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు అవగాహన ఒప్పందంపై సంతకాలు ఇద్దరు చేశారన్నమాట. భారత్ మద్దతిస్తున్న విపత్తు నిరోధక మౌలిక వస్తువుల కూటమి CDRIలో అంతర్జాతీయ జీవ ఇంధన కూటమిలో చేరాలని నమీబియా నిర్ణయించుకుంది. ఇక్కడ 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ చెప్పారు చూడండి, రైట్. అలాగే ఇంటర్నేషనల్ బయోఫ్యూయల్కి సంబంధించి దీంట్లో చేరాలని చెప్పారు. ఇది కంప్లీట్ గిస్ట్ అండి. ఏంటి? నమీబియా దేశానికి సంబంధించి. ఇంతకు మించి మీరు ఇంకా వెళ్ళి వేరే చదవమని నేనైతే రెఫర్ చేయను. ఇక్కడ ఉన్న మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మీరు గమనిస్తే ప్రతి దేశానికి కూడా ఈ పాయింట్స్ అనేది మనకు రిపీట్ అయితే వస్తున్నాయి. అది గుర్తించాలి మీరు. సరే, ఇంకా ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. రైట్, ఈ పేపర్ చూసేసాం కదా. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్న రష్యా. మలేషియా విమానం అదృశ్యం వెనుక హస్తం. ఐరోపా మానవ హక్కుల రూలింగ్. ఏంటో చూద్దామండి ఒకసారి. ఉక్రెయిన్తో యుద్ధంలో అంతర్జాతీయ చట్టాలను రష్యా ఉల్లంఘిస్తోందని ఐరోపా మానవ హక్కుల కోర్టు రూలింగ్ ఇచ్చింది. అంతేకాకుండా 2014లో మలేషియా విమానం అదృశ్యం ఘటనలను ఆ దేశం ప్రమేయం ఉందని స్పష్టం చేసింది. రష్యాపై ఉక్రెయిన్తో పాటు నెదర్లాండ్స్ దాఖలు చేసిన 4 కేసులు బుధవారం ఈ కోర్టు నిర్ణయాలను వెలువరించాయి. హత్యలు, వేధింపులు, అత్యాచారాలు, పౌర సదుపాయాల ధ్వంసం, ఉక్రెయిన్లో చిన్నారుల కిడ్నాప్, రష్యా మద్దతున్న ఉక్రెయిన్ వేర్పాటువాదుల మలేషియా విమానం MH17ను కూల్చివేయడం వంటి ఘటనలు రష్యాపై ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ ఒకసారి చూడండి. ఇవన్నీ రష్యా మీద వచ్చిన అలిగేషన్స్ అనమాట. ఉక్రెయిన్లో రష్యా సేవలు, అలాగే అంతర్జాతీయ మానవతా చట్టాలను ఉల్లంఘించాయని, దాడులు చేయడం ద్వారా వేల మందిని హతమార్చడంతో పాటు గాయపరిచారు, ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించాయి. యుద్ధంలో అత్యాచారాన్ని ఆయుధంగా మార్చుకోవడం ద్వారా రష్యా అత్యంత దారుణమైన ఆకృత్యాలకు పాల్పడింది. ఇది మరి టూ మచ్ అండి. మీరు కొట్టుకోకుండా అత్యాచారాలు ఏంటండి అని కోర్టు హాల్లో చెప్పారనమాట. ఓకే, దీని గురించి అయితే ఈ కోర్టు తీర్పులకు తాము కట్టుబడేది ఉండేది లేదని రష్యా అధ్యక్షుడు భవనం తెలిపింది. మరోవైపు రష్యాపై ఉక్రెయిన్ దాఖలు చేసిన మరిన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి.
వాటితో పాటు 10,000 మంది వ్యక్తిగత రక్షణపై కేసులు వేశారంట. మొత్తానికి ఇక్కడ రష్యా అయితే చెప్తున్నారు అలిగేషన్స్ అన్ని. ఉక్రెయిన్పై డ్రోన్ల వర్షం ఎవరు చేశారు? రష్యా. నిన్నట్లో రష్యాపై ఉక్రెయిన్, ఈరోజు ఉక్రెయిన్పై రష్యా. సో ఒకరోజు వాళ్ళది, ఒకరోజు వాళ్ళది సండే అయితే వీళ్ళు మండే, అట్లా తయారవుతున్నట్టున్నారు. రోదసిలో రైతుగా మారి మెంతి పెసర మొలకల్ని పెంచుతున్న శుభాంశు శుక్ల. ఓకే. న్యూ మెక్సికోలో వరద బీభత్సం. నేను టెక్సాస్ మాట్లాడాను కదా, ఇప్పుడు న్యూ మెక్సికో. ఇంకా అమెరికాకు తగ్గిన భారతీయ విద్యార్థులు. అమెరికాలో ఆర్థిక నేరస్తురాలు మేనకా కపూర్ అరెస్ట్. ఏంటో చూద్దామండి. 25 ఏళ్ల తర్వాత అదుపులోకి, సిబిఐకి అప్పగించిన అధికారులు. దాదాపు 26 ఏళ్లుగా పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తురాలు మోనికా కపూర్ను అమెరికాలో సిబిఐ కస్టడీకి అప్పగించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎయిర్లైన్స్ విమానంలో బుధవారం అరెస్ట్ చేశారంట. సరే, అసలు ఏంటి? భారత్ అమెరికా మధ్య ఉన్న ద్వైపాక్షిక అప్పగింత ఎక్స్ట్రాడిషన్ ఒప్పందం అని చెప్పాం కదా, అదనమాట. న్యూయార్క్లోని డిస్ట్రిక్ట్ కోర్టు ఆమెను భారత్కు అప్పగించడానికి అనుమతించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మోనికా కపూర్ 1999వ సంవత్సరంలో ఓ ఆభరణాల వ్యాపారం విషయంలో తన సోదరులతో కలిసి నకిలీ పత్రాలను తయారు చేసింది. వ్యాపారం చేయడానికి కావలసిన ముడి పదార్థాలను సుంకం లేకుండా దిగుమతి చేసుకోవడానికి భారత ప్రభుత్వం నుంచి లైసెన్సులు పొందేందుకు ఈ పత్రాలను ఉపయోగించింది. అనంతరం అంటే కస్టమ్స్ డ్యూటీ ఎగ్గొట్టేశారనమాట. అనంతరం వారు యుఎస్కి పారిపోయారు. 1999లో ఆమె చేసిన మోసానికి భారత ప్రభుత్వం దాదాపు 5 కోట్లకు పైగా నష్టం వాటిల్లడంతో 2004లో ఆమెపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులకు హాజరు కావాలని ఎన్నిసార్లు నోటీసులు పంపినప్పటికీ ఆమె భారత్కు రాకపోవడంతో మోనికా కపూర్ని అప్పగించాలని భారత ప్రభుత్వం 2010లో అమెరికా ప్రభుత్వానికి సంప్రదించింది. ఆమెపై ఇంటర్పోల్ అధికారులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. చూడండి ఏం బోర్డు చెప్పారు, రెడ్ కార్నర్. అలాగే అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్న అమెరికా అధికారులు భారత్కు పంపడానికి ప్రయత్నించగా తనను తిరిగి పంపొద్దని కోరుతూ మోనికా న్యూయార్క్లోని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆమె పిటిషన్ను కొట్టివేసిన కోర్టు భారత్కు తిరిగి పంపడానికి అధికారులకు అనుమతి ఇవ్వడంతో సిబిఐ అధికారులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. ఇదనమాట మోనికా కపూర్ గారి హిస్టరీ. సరే, నేపాల్ చైనా సరిహద్దులో వరదలు. నిన్నే కదా నేపాల్ ప్రియమ్మ గారు మాట్లాడుతున్నారు, మా దగ్గరే పుట్టారు, అయోధ్య మాదే అంటూ. ఆధార్ ఎప్పుడూ తొలి గుర్తింపు కాదు. ఉదయ్ సిఇఓ ఉదయ్ మన ఆధార్ గుర్తింపుకి దాని యొక్క ఆర్గనైజేషన్ పేరేంటి, ఉడాయే కదా. సెట్టింగులు వేసి మరీ అరాచకాలు నిన్న జరిగిన దానికి సంబంధించి వచ్చి మాట్లాడుతున్నారు. సాగర్కు కొనసాగుతున్న వరద. మీరు పోలీసులా రాక్షసులా? వాళ్ళు వీళ్ళు, వీళ్ళని వాళ్ళు. తోతపురి, ఒంగోలు నాగార్జున సాగర్ విమానాశ్రయాలు. అంటే ఒంగోలు నాగార్జున సాగర్లో విమానాశ్రయాలంట. చూద్దాం మరి ఎన్ని విమానాశ్రయాలు కడతారు. అడుగడుగున నిబంధనలు ఉల్లంఘన. మొత్తం పొలిటికల్ న్యూస్ అండి. కొనుక్కున్న భూముల్లోనే ఉంటాము. కార్పొరేషన్ మాదిల అభివృద్ధికి 40,000 కోట్లు. ఇంజనీర్ సిద్ధయ్యపై ఎంత ప్రేమ. ఉత్తర్వులు లేకుండానే 11 నెలల పాటు కొనసాగింపు. శాప్కి సంబంధించిన ఇష్యూ అండి ఇది. తహసీల్దార్ సర్టిఫికేట్ ఇస్తేనే ఇంజనీరింగ్ కౌన్సిల్ అంట. సరే, ఇంకా ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. గగన్యాన్ ప్రొపల్షన్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించిన ఇస్రోకి సంబంధించిన ఒక అప్డేట్ అండి. ఎక్కడ ఇది చేశారు అంటే ఈ కాంప్లెక్స్ గుర్తుపెట్టుకోండి. ఈ నెల 3న తమిళనాడులోని మహేంద్రగిరి ప్రొపల్షన్ కాంప్లెక్స్లో దీన్ని టెస్ట్ చేశారనమాట. సరే, కుప్పం అభివృద్ధికి సింగపూర్ బ్లూ ప్రింట్ అంట. నెక్స్ట్, హైకోర్టు సర్క్యులర్ మెజిస్ట్రేట్ను బెదిరించేలా ఉంది. మెజిస్ట్రేట్లను బెదిరిస్తుందా ఎక్కడైనా? ఏం మాట్లాడతారండి. వినియోగించేది మిగులు జలాల వరద జలాల. మాట్లాడాం కదా, పోలవరం బనకచల్ ఎవ్రీడే న్యూస్ ఉంటుంది. ఇంకో 30 ఏళ్ళ దాకా గవర్నమెంట్ ఎత్తిన కొద్దిన్నాం కదా. ఇవన్నీ మనం పోలవరం బనకచల్లో వచ్చినప్పుడు అక్కడ డిస్కస్ చేద్దామండి పాయింట్స్ అన్ని. సరే, ఇంకా ఏమంటున్నారు. ఆర్పిఎం డిమాండ్ పరిశీలిస్తాము. గంజాయి స్మగ్లర్లపై ఈ చట్టాన్ని ఇచ్చారు. ఎన్డీపీఎస్ చట్టం పేర్లు ఇంక రోజు మనం చూస్తున్నాం కదండి, ఇంక మర్చిపోకూడదు. ఎన్డీపీఎస్ చట్టం. నెక్స్ట్, ఆటపాటలతో అభ్యసనం. రైట్. టీబీని గుర్తించడానికి మరో 1500 ఎక్స్రే మిషన్లు అంట. ఉగ్ర సాధనలుగా కామర్స్ వేదికలు. వామ్మో, అన్ని వైపు మళ్ళీ ఇక్కడ కూడా వచ్చారా వీళ్ళు. ఇండిగో విమానం ఢీకొట్టిన పక్షి. బాబోయ్,
దక్షిణ కొరియాకు మాజీ అధ్యక్షుడు అరెస్టుకు కోర్టు ఆమోదం. అంటే ఇప్పుడు సౌత్ కొరియా మాజీ అధ్యక్షుడు కూడా అరెస్ట్ చేస్తారేమో. 40 మంది గాజా వాసుల మృతి, ఇజ్రాయిల్ దాడులు. ప్రజా జీవనం నుంచి వైదొలగాక వేద పఠనం, ప్రకృతి సాయం. అమిత్ షా గారు చెప్తున్నారు. ఢిల్లీలో అడుగు పెడితే ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఆలోచిస్తుంటా గడ్కరీ. ఏమంత పొల్యూషన్ ఎక్కువ ఉందా? టిబెట్ విషయంలో జోక్యం చేసుకోవద్దు అమెరికాకు చైనా హెచ్చరిక. చైనా ఇండియా మీద హెచ్చరిస్తోంది, అమెరికాని హెచ్చరిస్తోంది. ఇది మాత్రం అందరిలో ఇన్వాల్వ్ అయిపోయి దూరేయచ్చు. 16 ఏళ్లుగా వేల మందికి పెరియార్ నదిలో ఈత శిక్షణ. ఓ గ్రేట్. విజయ్ దేవరకొండ మీద ఒక కేసు కదా, అది గురించి మాట్లాడారు. నెక్స్ట్ కర్ణాటక, మహారాష్ట్ర నుంచి డ్రాగన్ పండ్ల వెల్లువ అంట. డ్రాగన్ ధరలు పడిపోయాయంట, మీరు గమనించారా? దానికి సంబంధించి పప్పు కోసం గొడవ, క్యాంటీన్ సిబ్బందిపై మహారాష్ట్ర ఎమ్మెల్యే దాడి. ప్రధాని పదవిపై ఆశ లేదు కంగన. కనిపిస్తే కాల్ చేయండి, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఆడియో కలకలం. మనలో కూడా ఒకరు ఉంటారు, ఏదైనా చేయంగానే వెంటనే దొరికిపోయారు. నిన్నే హసీనా గారి విషయం. 200% పన్ను వేస్తారా? ట్రంప్ వ్యాఖ్యలపై దేశీయ ఫార్మా వర్గాల అసహనం. అమెరికాకే ఎక్కువ నష్టం. అట్లా చేస్తాడు ట్రంప్. మరి అంతా ఆయనకి పబ్లిసిటీ అంత ఇష్టం. మన పాలు ఎంతో, ట్రంప్ కూడా అట్లా ఇష్టం వచ్చినట్టు చెప్తా ఉంటారు స్టేట్మెంట్లన్నీ. 200% వేస్తారా ఏంటండి? మరి ఎంత విసుగు చెందకపోతే ఫార్మా సెక్టర్లో అట్లా మాట్లాడతారు. సౌదీలో మనము స్థిరాస్తులు కొనొచ్చు. వేదాంత ఆర్థిక పరిస్థితి నిలకడగా లేదు. వేదాంత గ్రూప్కి సంబంధించిన ఒక అప్డేటు. జియో ప్లాంట్, ఇంకా స్టార్ లింక్కి తుది అనుమతులండి. దీని గురించి మనం స్పెషల్గా ఒక వీడియో చేద్దాము. స్టార్ లింక్కి అయితే ఇండియాలో అనుమతులు ఇచ్చేసాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అప్డేటు. మేబీ మన టెలికాం సెక్టర్ ఇంకెంత పరుగులు తీస్తుందో చూద్దాం. రైట్. ఇంకా ఐటీ చమురు షేర్లు పడేశాయంట. అపోలో ఆయుర్వేద వైద్య సేవల విస్తరణ. ఆయుర్వేదానికి ఇస్తున్నారు వెయిటేజ్ బాగా ఈ మధ్య. ఓకే రైట్. ఇంకా మన ప్రతిభ మ్యాథ్స్కి సంబంధించారు. సున్నపురాతి గుహల గురించి మాట్లాడారు. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి ఓకే, దేశంలో ప్రధాన బహుళార్థ సాధక ప్రాజెక్టుల గురించి ఒకటి వచ్చింది. నెక్స్ట్ అభ్యసన సామర్థ్యాలు వెనకంజ. ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఒకసారి మనకు టైం అయిపోతుంది కానీ బట్ చూస్తే బాగుంటుందేమో. 6-9 తరగతిలో జాతీయ సగటు కంటే దిగువన. ఈ క్వశ్చన్స్ ఎక్కువ ఫేవరెట్ క్వశ్చన్స్ అనమాట ఇంటర్వ్యూలకి. సో ఇలాంటివి ఎగ్జామ్లో రాయడం కన్నా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అడుగుతారు. అందుకని 3వ తరగతిలో కొంచెం మెరుగు. 2024 డిసెంబర్ నిర్వహించిన సర్వేలో వెల్లడి. నివేదికను విడుదల చేసిన కేంద్రం. 6-9 తరగతులు చదువుతున్న విద్యార్థులు అభ్యసన సామర్థ్యాలు జాతీయ సగటు కంటే రాష్ట్రం వెనుకబడింది. 9వ తరగతి పిల్లల అభ్యసనలో జాతీయ స్థాయిలో 29, 6వ తరగతి సంబంధించి 33 స్థానాల్లో ఏపీ నిలిచి ఉంది. 3వ తరగతిలో జాతీయ సగటు కంటే కొంచెం మెరుగ్గా ఉండటంతో 13వ స్థానం దక్కింది. జాతీయ విద్యా పరిశోధనా సంస్థ ఎన్సీఆర్టీ విడుదల చేసిన ఈ రిపోర్ట్ పేరు చూడండి. పరక్ రాష్ట్రీయ సర్వేక్షణ్ నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. గత ఏడాది డిసెంబర్లో ఇది నిర్వహించారనమాట. దానికి సంబంధించి ఏమంటున్నారు ఇంకా చూడండి ఒకసారి. 3 తరగతుల్లోనూ జాతీయ స్థాయిలో మొదటి 10 ర్యాంకుల్లో ఏపీకి స్థానం దక్కలేదు. ఏంటి 3-10 తరగతులు అంటే 3వ తరగతిలో మాతృభాష గణితం, 6వ తరగతిలో మాతృభాష గణితం, అలాగే ఈవీఎస్ 9వ తరగతిలో మాతృభాష గణితం, సామాన్య సాంఘిక శాస్త్రం సబ్జెక్టులో ఈ పరీక్షలు నిర్వహించారు. 3వ తరగతి సంబంధించి నంద్యాల, కృష్ణా, పల్నాడు, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం జిల్లాలు మొదటి వరుసలో ఉంటే లాస్ట్లో వచ్చి అల్లూరి సీతారామరాజు, అనంతపురం, శ్రీకాకుళం ఇలాంటివన్నీ అనమాట. ఓకే, కొంచెం డీటెయిల్గా చదువుకోండి. మనకు చాలా లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. పోలవరం వెనక జలాల ప్రభావిత రాష్ట్రాలతో నీరు అంటే బ్యాక్ వాటర్ ఉంది కదా, ఆ బ్యాక్ వాటర్ ఉన్న స్టేట్స్తో మాట్లాడుతుందంట కేంద్రం. జల్లపల్లి, పెన్నా, అహోబిలం రోడ్డుకి జల్పల్లి. మోహన్ బాబు గారి ఫామ్ హౌస్ జల్పల్లి కదా. ఆతిథ్య గమ్యస్థానంగా రాష్ట్రం అభివృద్ధికి కృషి. స్టార్ హోటల్ అసోసియేషన్ టూరిజం పాలసీ ప్రకటించాలి, మీకు గుర్తుందా? దాని కంటెక్స్లో ఇది చదవండి, అర్థమవుతుంది. మాంగనీస్ అక్రమ తవ్వకాలపై పవన్ కళ్యాణ్ ఆరా. సమగ్ర నివేదిక ఇవ్వాలని విజయనగరం జిల్లా అంటారు. కొన్ని ఎలా ఉంటాయంటే అండి, ఇది ఇంపార్టెంట్ న్యూసే కదా, అంటే చిన్నగా పెట్టారు చూడండి న్యూస్ని. మొత్తం ఈ పొలిటికల్ న్యూస్కే ఇచ్చేసారు స్టన్స్. ఎందుకంటే అది ఫారెస్ట్కి సంబంధించింది, అక్కడ మ్యాంగనీస్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. మరి అలాంటిది కదా హైలైట్ చేయాల్సింది.
పుర కమిషనర్లుగా ఇతర శాఖల అధికారులు డిప్యూటేషన్కి మళ్ళీ అవకాశం. పుర కమిషనర్లు ఇతర శాఖల అధికారులు వద్దు, అందుకని వీళ్ళు విజ్ఞప్తి చేశారంట. దాని గురించి మాట్లాడుతున్నారు. ఓకే, రైట్. ఇంకా ఏం మాట్లాడుతున్నారు? రైతులకు వ్యక్తిగత యంత్ర పరికరాలు అందించాలి. వైకాపా హయాంలో 7 సెక్రటరీ నిధులు భాజపా అధ్యక్షుడు మాధవ్ డక్అవుట్. ఓకే అండి, ఇక్కడతో మనం జూలై 10కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి ఈనాడు పేపర్లో చూడడం జరిగిందండి. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి, మన ఛానల్కి సంబంధించి పాంచజన్య ఐఏఎస్ అనే ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో త్వరలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. ఇదేంటంటే బోత్ ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను మిగతా సబ్జెక్టు వీటి గురించి డిస్కషన్ కాదండి. ఇది ఏంటంటే కంప్లీట్గా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ టు సే, ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ ఉంది కదా, ఆ క్వశ్చన్ పేపర్స్ ఎవాల్యుయేషను అండ్ అలాగే ఆ క్వశ్చన్ పేపర్స్కి సంబంధించి మెంటర్షిప్. ఎందుకు ఈ ఇనిషియేషన్ తీసుకొచ్చాము అంటే, ఇప్పుడు ఏ ఎగ్జామ్ మీరు ఎంత సబ్జెక్ట్ చదివినా ఎంత చేసినా రివిజన్ ఎంత ఇంపార్టెంటో, రివిజన్తో పాటు మీ నాలెడ్జ్ మీరు టెస్ట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. అది ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రాక్టీసే మనం సక్సెస్ అవ్వగలం. సో నేను అవన్నీ ముందు ఈ ప్రిపరేషన్ అంతా మీ ఓన్గా ఉన్నా సరే ఎగ్జామ్కి ఎలా మీరు ప్రిపేర్ అవ్వాలి అని చెప్పే ఇన్పుట్స్ అన్నీ మనం ఈ పాంచజన్య ఐఏఎస్ ద్వారా ఇవ్వబోతున్నాం అన్నమాట. సో మ్యాక్సిమం ఇది ఇప్పటికైతే మాత్రం యూపీఎస్సి, అలాగే ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి వీటికి సంబంధించిన గ్రూప్ 1 ఎవాల్యుయేషన్కి మాత్రం కన్ఫైన్ అయి ఉన్నామండి. సో ఈ అవకాశాన్ని మీ అందరూ కూడా ఉపయోగించుకుంటారు అనుకుంటున్నాను. వీలైనంత త్వరలోనే దీనికి సంబంధించి ఇన్పుట్స్ అన్నీ మీకు నేను షేర్ చేస్తాను. ఓకే, మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా మన వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.